క్రిస్మస్ స్పెషల్ రమ్ కేక్ అయితే నేను ఫస్ట్ టైం ఇది చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. అసలు ఇంత టేస్టీగా వస్తుందని అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా టేస్టీగా ఉందన్నమాట. చూడండి అసలు ఎంత ఫ్లఫీగా వచ్చింది చూడండి. ఇప్పుడే సగం తినేసాను అనమాట నేను. చూడండి ఎంత పఫీగా వచ్చిందో. డ్రై ఫ్రూట్స్ మా ఆయన అయితే ఈ డ్రై ఫ్రూట్స్తో నింపేశారనమాట ఈ కేక్ని. రమ్ కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు రమ్ స్మెల్లే లేదనమాట. చక్కగా చిన్నపిల్లల నుంచి మామూలుగా తినొచ్చు. చాలా బాగుంది. నార్మల్ కేక్ అంటే ఇదే బాగుంది. మీకు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే రమ్కి బదులు ప్లమ్ వేసుకోండి. అంటే ప్లమ్ అంటే పల్పి ఆరెంజ్లా అది వేసుకోవచ్చు. ఇది క్రిస్మస్ స్పెషల్ కేక్ కాబట్టి నేను రమ్ వేసాను. రమ్ వేస్తేనే దానికి ఆ కేక్కి టేస్ట్ అనమాట. చాలా బాగుంది. తప్పకుండా పైన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు చూసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. పర్ఫెక్ట్. ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ షార్ట్ పైన డిస్క్రిప్షన్ ఉంది కదా, దాంట్లో పెడతాను. క్లిక్ చేసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. బాయ్ బాయ్.